ఈరోజు స్నేహితుల దినోత్సవం అంట. మన తెలుగులో చెప్పుకుంటే అలా ఉంది. మామూలుగా ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే అంటే స్నేహం గురించి మనం మాట్లాడుతాం. ఎంత చెప్పినా స్నేహం గురించి ఎంతో తక్కువే. సృష్టిలో తీయనిది స్నేహమేనో అని కవి చెప్పారు కదా. నిజంగా అది అనుభవంలో వచ్చిన వాళ్ళందరికీ స్నేహంలో తీయదనం తెలుస్తుంది. అంత తీపి దేనిలోనూ ఉండదు, ఏ బంధంలోనూ కూడా ఉండదు. స్నేహితులు లేని వారు ఉండరు. ఒకవేళ ఎవరైనా ఉన్నారంటే చాలా వారు జీవితం వ్యర్థం అని అనుకోవచ్చు. స్నేహ మాధుర్యాన్ని తెలుసుకోలేకపోతే, చక్కెర తీపి తెలియకపోతే, తేనెలో మాధుర్యం తెలియకపోతే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చెరుకులో తీపి లేదా అది స్నేహం కాదు. అలాగే మనం అనుభవంలో స్నేహం యొక్క అనుభూతి లేకపోతే ఆ రకంగానే పిప్పిలా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ అనుభూతిని చిన్న బాల్యం పుట్టేమో లేదో కొద్దిగా తెలిసేటప్పటికే స్నేహం కావాలి. 5 నెలల పిల్లలకి స్నేహం కావాలి, సంవత్సరం పిల్లలకి స్నేహం కావాలి. చివరి వరకు స్నేహంతో ఏ బంధాలు పెడిచికొట్టినా స్నేహం పెడిచికొట్టడం. స్నేహితులంటే మనం ఎవరికి చెప్పుకోలేని ఆత్మలో విషయాలు, మనసులో మాటలు అన్నీ వారితో చెప్పుకుంటే వారు మన కష్టాలు తీసేస్తారని కాదు, మంచి సలహాలు ఇవ్వగలరు, మనల్ని మంచి మార్గంలో పెట్టగలరు, మనకు సరైన దారి చూపించగలరు, అవసరమైతే ఆశ్రయం ఇవ్వగలరు. చెల్లెలు ఇంటికి అయిన వాళ్ళ ఇంటికి వెళ్ళరు, స్నేహితుల ఇంటికి వెళ్ళమని చెప్తారు. అంత గొప్పదనమాట స్నేహం అంటే. మరి కర్ణుడు, దుర్యోధనుడు ఎలా ఉంటుంది? తెలుసో తెలియకో కర్ణుడు అభిమానించాడు, ఆదరించాడని చెప్పి ప్రాణం ఇచ్చాడు, ప్రాణమే సమర్పించాడు. ఇది కాదని తెలిసిన, సవ్యం కాదని తెలిసిన స్నేహధర్మానికే నిలబడ్డాడు, కానీ తన నిజమైన సహోదరుల కోసం నిలబడలేదు. అది కర్ణుడు దుర్యోధనుల స్నేహం. అలాగే కృష్ణుడు అర్జునుడు, ఇంకా అది ఎంత అందంగా ఉంటుంది వాళ్ళిద్దరి స్నేహం. నరనారాయణులు అంటారు. కృష్ణుడు ఎలా చెప్తే దాని మీద విశ్వాసం ఉంచుకుంటాడు. కృష్ణుడేమో అర్జునుడిని చూడకుండా ఒక రోజు ఉండడం. అలాగే కుచేలుడు అయితే మరి అంత పేదవాడ తన ఇంటికి వస్తే ఏ రీతిగా తను ఆహ్వానించుకుని చేరపిలిచి పాదాల పళ్ళెదానంలో పెట్టి కాళ్ళు కడిగి స్నేహాన్ని నిలబెట్టుకున్నాడు. ఎంతో ఆదరంగా అతను తెచ్చిన బొడిలోని మూట నిప్పుని అటుకులు స్వీకరించాడు. ఎంత ఆనందంతో బాల్య స్నేహితుడని మైమరిచిపోయాడు. అలాంటి అందమైన స్నేహం ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి, ప్రతి ఒక్కరూ అనుభవానికి తెచ్చుకోవాలి. అలాగే మనకి ఒక్క మానవులతోనే కాదు, పశువులతోటి స్నేహం ఉంటుంది, పక్షులతోటి స్నేహం ఉంటుంది, మనం పెంచుకునే మొక్కలతోనే స్నేహం ఉంటుంది. అవి నిజంగానే మనం వచ్చేటప్పటికి మనం చూసి ఎంతో సంతోషాన్ని చూపిస్తాయి. అది మనం దర్శించడంలో ఉంది. అలా దర్శించగలిగితే సృష్టిలో ప్రతి దానితోనూ, రాయితోనూ, రప్పతోనూ, ప్రతి దానితోనూ మనం స్నేహించవచ్చు. ఎండతో స్నేహించవచ్చు, వానతో, గాలితో, ప్రతి ఒక్క దానితో మనం స్నేహాన్ని కొనసాగించవచ్చు. దీన్ని ఎలా ఉంది? ఇది బాగానే ఉందా? మీ స్నేహాలు ఎలా ఉంటాయి? నిలబెట్టుకోండి, స్నేహాన్ని ఆనందించండి. జీవితంలో కోల్పోకుండా ఉండేది స్నేహం మాత్రమే. దానికి వయోభేదం లేదు. కడ వరకు నిలిచేది అదే. మనం పోయినా మన చిత్రపటాన్ని చూసైనా మన స్నేహితులు గుర్తుకు తెచ్చుకుంటారు. అలా అంత గొప్ప స్నేహం. ఆఖరిగా మరి మన స్నేహం భగవంతునితో కూడా అలాగే ఉండాలి. ఆఖరిగా ఆయనే దిక్కని నమ్మాలి. ఆయనే మన తోడు, ఆఖరి తోడు ఆయనే. అలా నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచుకుని ఆయనతో ప్రయాణమై మన కడ తీసుకెళ్ళేది, మన స్నేహంగా మనల్ని తీసుకెళ్ళేది ఆయనే. బాగానే ఉంది కదా. రేపు ఇంకో విషయం మాట్లాడుకుందాం.